So hi friends, welcome back to the channel. So friends, ఈ రోజు మనం ఈ వీడియోలో OnePlus కి సంబంధించి OnePlus 10 Pro ఈ ఇయర్ కి సంబంధించిన ఫ్లాగ్షిప్ డివైస్ అని చెప్పొచ్చు OnePlus నుండి. సో దానికి సంబంధించి కంప్లీట్ స్పెసిఫికేషన్స్ అయితే బయటికి రావడం జరిగింది. ఇప్పటివరకు రూమర్స్ రూపంలో చాలా స్పెసిఫికేషన్స్ వచ్చినాయి, బట్ ఇప్పుడు చెప్పబోయే స్పెసిఫికేషన్స్ వచ్చేసరికి కంప్లీట్గా ఇవే స్పెసిఫికేషన్ మాక్సిమం ఇక లాంచ్ చేసే అవకాశం అయితే ఉంటుంది. ఇందులో మాక్సిమం చేంజెస్ కూడా ఏమి ఉండకపోవచ్చు. అండ్ ప్రైజెస్ చూసుకున్నా సరే ఇంట్రెస్టింగ్ ప్రైజెస్లో వచ్చి OnePlus అందరినీ సర్ప్రైజ్ చేయబోతున్నట్లు మనకి రూమర్ కూడా నడుస్తుంది. సో చూద్దాం, స్పెసిఫికేషన్స్ ఒకసారి చూడండి. At the end of the video, OnePlus 10 Pro తీసుకోవాలా, OnePlus 10 Proకి అప్డేట్ అవ్వాలా, లేకపోతే OnePlus 9 Pro 8 Pro సరిపోతుందా అనే దాని గురించి మనం మాట్లాడుకుందాం. OnePlus 10 Pro ఇన్ ద సెన్స్ మనకి ఫస్ట్ దీంట్లో మేజర్ చేంజ్ ఏమన్నా వచ్చిందా అని చూసుకున్నట్లయితే ఒక డిజైన్ అని చెప్పుకోవాలి. బ్యాక్ సైడ్ డిజైన్ ఏదైతే ఉందో మనకి సమ్వాట్ S21 Ultra ఉంటుంది చూసారా, S21 సిరీస్లో బంప్అవుట్ అయిన కెమెరా డిజైన్ అయితే తీసుకొచ్చారు. సో ఇప్పుడు వీళ్ళు ఏంటంటే పైనుండి కాకుండా లెఫ్ట్ సైడ్ నుండి బంప్అవుట్ అయిన కెమెరా డిజైన్ తీసుకొస్తున్నారు. సో అదొకటి డిజైన్లో మేజర్ చేంజ్ అని చెప్పుకోవాలి. ఒకసారి స్క్రీన్ చూసుకున్నట్లయితే మీకు ఇది 6.7 ఇంచ్ స్క్రీన్తో వస్తుంది. అండ్ రెజల్యూషన్ 1440 into 3216 పిక్సెల్స్ ఆఫ్ రెజల్యూషన్తో వస్తుంది. ఇది మనకి కర్వ్డ్ డిస్ప్లే 2K Quad HDకి సపోర్ట్ చేస్తుంది అండ్ సూపర్ AMOLED డిస్ప్లే. అండ్ అదేవిధంగా దీంట్లో మనకి 120 Hz రీఫ్రెష్ రేట్ని ఇస్తున్నారు. LTPO ప్యానల్ 2.0 బేస్డ్ ప్యానల్ అయితే అందిస్తున్నట్లు మనకి తెలుస్తుంది. ఇంట్లో మెయిన్ హైలైట్ ప్రాసెసర్ అని కూడా చెప్పుకోవాలి. స్నాప్డ్రాగన్ 8 Gen 1 ఈ సంవత్సరానికి సంబంధించి స్నాప్డ్రాగన్ వాళ్ళ ఫ్లాగ్షిప్ ప్రాసెసర్ అని చెప్పుకోవాలి ఇది కూడా. సో ఈ ప్రాసెసర్తోనే వస్తుంది. అండ్ కెమెరా చూసుకున్నట్లయితే ఇంట్రెస్టింగ్గా ఉన్నాయని చెప్పుకోవచ్చు. బ్యాక్ సైడ్ కెమెరా చూసుకున్నట్లయితే ట్రిపుల్ కెమెరా సెటప్ని అయితే ప్రొవైడ్ చేస్తున్నారు, క్వాడ్ కెమెరాస్ని తీసేసి. అండ్ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా చూసుకున్న అప్డేట్ అయితే అయిందని చెప్పుకోవాలి. బ్యాక్ సైడ్ మనకి 48 మెగాపిక్సెల్ ప్లస్ 50 మెగాపిక్సెల్ ప్లస్ 8 మెగాపిక్సెల్ కింద మనకి ట్రిపుల్ కెమెరా సెటప్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. డీసెంట్ కెమెరా సెటప్ అని చెప్పుకోవాలి. అండ్ ఫ్రంట్ చూసుకున్నట్లయితే 16 మెగాపిక్సెల్ కెమెరా ఉండేది. సో ఆ షీట్ని తీసేసి 32 మెగాపిక్సెల్ అయితే ఇప్పుడు ఇంట్రడ్యూస్ చేయబోతున్నట్లు మనకి రూమర్స్ వస్తున్నాయి. సో మాక్సిమం ఖచ్చితంగా OnePlus 10 సిరీస్ కాబట్టి ఎప్పటి నుండో చాలా మంది యూట్యూబర్స్ కానివ్వండి, కస్టమర్స్ కానివ్వండి ఆ ఫ్రంట్ 32 మెగాపిక్సెల్ అయితే కోరుకుంటున్నారు. ఈసారి ఖచ్చితంగా ఫ్రంట్ 32 మెగాపిక్సెల్ కెమెరా అయితే రాబోతుంది. అండ్ సెన్సర్ చూసుకున్న ఈ ఇయర్కి సంబంధించి ఫ్లాగ్షిప్ కెమెరా ఇమేజ్ ప్రాసెసింగ్ సెన్సర్స్ యూస్ చేస్తున్నట్లు మనకి రూమర్స్ అయితే వస్తున్నాయి. అండ్ బ్యాక్ సైడ్ చూసుకున్నట్లయితే సేమ్ హ్యాసెల్బ్లేడ్ పార్ట్నర్షిప్ తీసుకొని OnePlus 9 Pro ఎలా వచ్చిందో అదేవిధంగా OnePlus 10 Pro కూడా రానుంది. అండ్ ఇక బ్యాటరీ గురించి మాట్లాడుకోబోయే ముందు స్పాన్సర్ గురించి మాట్లాడుకుందాం. సో బుల్బుల్ ఈ షాప్ ఇది ఒక ఈ-కామర్స్ యాప్ అని చెప్పుకోవాలి. ఇది ఇండియన్ యాప్. మీకు ఒకవేళ కావాలనుకుంటే అమెజాన్, ఫ్లిప్కార్ట్లో ఎలా అయితే ఆర్డర్ చేసుకుంటారో సేమ్ అదే విధంగా ఈ బుల్బుల్లో కూడా మీరు ఆర్డర్ చేసుకోవచ్చు. కింద డిస్క్రిప్షన్లో లింక్స్ ఉన్నాయి. ప్రతి ఒక్క ప్రోడక్ట్ ఇప్పుడు మనకి అవైలబుల్గా ఉంది. ఇందులో హైలైట్ ఫీచర్ ఏంటంటే మీరు వెబ్సైట్కి వెళ్ళి ఆర్ ఎల్స్ మీరు వీళ్ళ యాప్లోకి వెళ్ళి మీరు ఆర్డర్ ప్లేస్ చేసుకోవడానికి మీరు ఏమైనా ఇబ్బంది ఫీల్ అయినట్లయితే ఆ ప్రోడక్ట్ మీకు ఏదైతే నచ్చిందో ఆ ప్రైస్ కనపడేలాగా మీరు ఒక స్క్రీన్ షాట్ తీసి వీళ్ళ వాట్సాప్ లింక్ అయితే ఉంటుంది కింద డిస్క్రిప్షన్లో, ఆ లింక్లో పేస్ట్ చేసేసి మీ డెలివరీ అడ్రస్ని కనుక వీళ్ళకి మార్క్ చేస్తే వీళ్ళే క్యాష్ ఆన్ డెలివరీ ఆర్డర్స్ కూడా ప్లేస్ చేసే అవకాశం అయితే ఉంది. సో ఈ రోజు మనకి ప్రొవైడ్ చేసిన స్పాన్సరింగ్ ప్రోడక్ట్ వచ్చేసరికి మనకి హోమ్ డెకరేషన్స్ అని చెప్పని రోజు చెప్తూ వచ్చాను. సో హోమ్ డెకరేషన్స్లో మనకి లైట్స్ వస్తాయి, ల్యాంప్స్ కానివ్వండి, ఆర్ఎల్స్ మీకు చిన్న చిన్న గ్యాడ్జెట్స్ కానివ్వండి చాలా వస్తూ ఉంటాయి. సో అదేవిధంగా ఈరోజు హోమ్ ప్రోడక్ట్ మనకి పంపించింది. సో ఇలా సైకిల్స్లా ఉంటాయి కదా, మీరు హాల్లో ప్లేస్ చేసుకోవడానికి చాలా బాగా ఉపయోగపడతాయి. యాక్చువల్గా ఇక్కడ కింద మనకి 2 ల్యాంప్స్ అయితే వస్తాయి. సో ఆ 2 ల్యాంప్స్కి తగ్గట్టుగాను మనకి ఇక్కడ 2 వైర్స్ అయితే ఉంటాయి. ఆ 2 వైర్స్కి ఒక క్లాంప్ కూడా వస్తుంది. క్లాంప్ అయితే రిమూవ్ చేశాను నేను. సో మీరు హాల్లో ఒకవేళ కావాలనుకుంటే ఇలా ప్లేస్ చేసుకోవడానికి చాలా బాగా ఉపయోగపడుతుంది. మొత్తం 4 సెట్స్ అయితే వస్తాయి. సో ఆ 4 సెట్స్లో మీకు 4 డిఫరెంట్ ప్లేసెస్లో మీరు 4 సైకిల్స్ని అయితే మీరు ఇలా ప్లేస్ చేసుకోవచ్చు. సో ఇలా హోమ్ డెకర్స్ కానివ్వండి, చెప్పల్స్ కానివ్వండి, ఆర్ఎల్స్ మీకు డ్రెస్సింగ్ కానివ్వండి, అండ్ ఎలక్ట్రానిక్ గ్యాడ్జెట్స్ కానివ్వండి, ఉమెన్ ఆర్ మెన్ వేరబుల్స్ కానివ్వండి, అంటే వాచెస్ కానివ్వండి, షూస్ కానివ్వండి, సో ప్రతి ఒక్కటి బుల్బుల్లో అయితే అవైలబుల్గా ఉంది. సో కలెక్షన్ అయితే మీకు వైడ్ కలెక్షన్ ఉంది కాబట్టి మీరు ఒకవేళ ట్రై చేయాలనుకుంటే ట్రై చేయొచ్చు. కింద డిస్క్రిప్షన్ లింక్స్ ఇచ్చాను. అండ్ ఇకపోతే బ్యాటరీ గురించి మాట్లాడుకుంటే మనకి 5000 mAh బ్యాటరీని అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. నాట్ ఎ బిగ్ హ్యూజ్ చేంజ్ అని చెప్పుకోవాలి. అండ్ ఛార్జర్ గురించి మాట్లాడుకున్నట్లయితే 80 వాట్ సూపర్ బుక్ ఛార్జర్ అయితే బాక్స్లో ప్రొవైడ్ చేస్తున్నారు. అండ్ అదేవిధంగా వైర్లెస్ ఛార్జింగ్ ఇస్తారండి, వైర్లెస్ ఛార్జింగ్ ఉంది, కాకపోతే పెద్ద డిఫరెన్స్ అయితే ఏం లేదు. 50 వాట్కి సంబంధించి వైర్లెస్ ఛార్జింగ్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. సో 9 Proతో పోల్చుకుంటే పెద్ద ఎక్కువ డిఫరెన్స్ కాదనేది మాట్లాడుకోవాలి. అండ్ స్టోరేజెస్ అండ్ ర్యామ్ వేరియంట్ చూసుకున్నట్లయితే 8GB ర్యామ్ మినిమం అండ్ 128GB ఇంటర్నల్ మెమరీతో మనకి బేస్ వేరియంట్ అయితే వస్తుంది. అండ్ ర్యామ్ చూసుకున్నట్లయితే LPDDR5 కాన్ఫిగరేషన్తో వస్తుంది. అండ్ రోమ్ స్టోరేజ్ టైప్ చూసుకున్నట్లయితే UFS 3.1 స్టోరేజ్ టైప్తో వస్తుంది. మీరు డైరెక్ట్ PUBG స్ట్రీమ్ చేయాలనుకుంటే PUBG అయితే డైరెక్ట్గా స్ట్రీమ్ చేసుకోవచ్చు. అండ్ LPDDR5 కాన్ఫిగరేషన్ లేటెస్ట్ కాన్ఫిగరేషన్ అని చెప్పుకోవాలి. అండ్ అదేవిధంగా బ్లూటూత్ కానివ్వండి అండ్ వైఫై కానివ్వండి, వైఫై 6 and 6E అండ్ బ్లూటూత్ వర్షన్ 5.2 సో లేటెస్ట్ జనరేషన్స్తో వస్తున్నాయి. అండ్ NFC సపోర్ట్ కూడా ఉంది దీంట్లో. వాటర్ ప్రూఫ్ కూడా ఉన్నట్లు మనకి ఇన్ఫర్మేషన్ అయితే వస్తుంది. సో ఎంత ATM వరకు వాటర్ ప్రూఫ్ని ప్రొవైడ్ చేస్తున్నారో మనకేం కరెక్ట్గా తెలియదు, కానీ వాటర్ ప్రూఫ్ కూడా ఖచ్చితంగా
విధంగా ఉండబోతోంది. సో ఇవి ఫ్రెండ్స్ OnePlus 10 Proకి సంబంధించి కంప్లీట్ స్పెసిఫికేషన్స్ అయితే ఇవి అఫీషియల్గా మాక్సిమం ఇవే స్పెసిఫికేషన్స్తో వచ్చే అవకాశం అయితే ఉంది మొబైల్ ఫోన్. అండ్ ఈ డివైస్ తీసుకోవాలా OnePlus 9 Pro తీసుకోవాలని చూసుకున్నట్లయితే మీరు ఆల్రెడీ OnePlus 9 Pro యూస్ చేస్తుంటే OnePlus 9 Proని యూస్ చేసుకోండి. OnePlus 8 Pro యూస్ చేస్తున్నా OnePlus 8 Proని యూస్ చేసుకోండి. 8 Pro నుండి 10 Proకి 9 Proకి మీరు అప్గ్రేడ్ అవ్వాల్సిన అవసరం అయితే లేదు. మీరు ఒకవేళ కొత్తగా OnePlus సిరీస్ తీసుకోవాలి, OnePlus ఇప్పుడే ఎంటర్ అవుతున్నాం ఫ్లాగ్షిప్లోకి ఎంటర్ అవ్వాలి అనుకుంటున్నారు అనుకుంటే ఖచ్చితంగా మీరు ఇదే స్టెప్పింగ్ స్టోన్ అయితే OnePlus 10 Pro వచ్చిన తర్వాత హీటింగ్ ఇష్యూస్ ఉన్నాయా లేదా ఒకసారి చెక్ చేసుకొని తీసుకోవడం బెటర్. ఆర్ ఎల్స్ మీరు ఐఫోన్కి షిఫ్ట్ అయిపోవడం బెటర్ అని నేను చెప్తాను. సో స్పెసిఫికేషన్స్కి తగ్గట్టు మనకి ప్రైస్ అయితే తీసుకొచ్చే అవకాశం అయితే లేదు. బేస్ వేరియంటే 70,000 దాకా ఉండొచ్చు అని చెప్పి మనకి ఇన్ఫర్మేషన్ అయితే వస్తుంది. ఓఎస్ కూడా మెయిన్ మ్యాటర్ చేస్తుందని చెప్పుకోవాలి. ఇక్కడ ఒప్పోతో వీళ్ళు మెర్జ్ అయ్యారు కాబట్టి సో ఆక్సిజన్ ఓఎస్లో మనకి ఒప్పో బేస్డ్ యూఐ కనబడుతున్నట్లు మనకి ఇన్ఫర్మేషన్ వస్తుంది. సో కలర్ వైజ్ గారు కనబడితే OnePlus 10 Proకి వాల్యూ ఉండదు. సో ఇది ఫ్రెండ్స్ ఇవాళ మన వీడియో. మీకు నచ్చింది అనుకుంటున్నాను, ఖచ్చితంగా ఉపయోగపడింది అనుకుంటున్నాను. లైక్ చేయండి, షేర్ చేయండి, ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్కి షేర్ చేసి వాళ్ళు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని చెప్పండి. సో దిస్ ఇస్ యువర్ Kanna, and for sure is the next video. Signing off, my friend.